జే బ్రాండ్ మద్యం తాగి ఈరోజు కొడాలి నాని తాడేపల్లి ప్యాలెస్లో ప్రైవేట్ సెక్యూరిటీ మధ్య నోటి దూలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, తెలుగుదేశం వాళ్ళు చేసిన దాడులు ఎవరి మీదైతే వాళ్ళకి చేశారో వాళ్ళకి నేను అండగా ఉంటాను అంటున్నాడు. దాడులు ఎవరి మీద చేశారు? నీ మీద చేశారా? నువ్వు అన్న మాటకి, నీ నోటి దూలకి బయటికి రమ్మని, రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటావని నిలదీశారు. దానికే భయపడి నువ్వు బయటికి రాలేదు. ఇంకా పైగా వాళ్ళకి నేను తోడుగా ఉంటాను అని అంటున్నావు. ఎవరికి తోడుగా ఉంటావు నువ్వు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఆఫీస్ మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళకి అండగా ఉంటావా? దేవినేని అవినాష్కి అండగా ఉంటావా? వల్లభనేని వంశీకి అండగా ఉంటావా? ఎవరికి అండగా ఉంటావు? క్యాసినో పెట్టినప్పుడు ఎవరైతే వచ్చారో, ఎవరైతే నీకు లాభం చేకూర్చారో వాళ్ళకి అండగా ఉంటావా? ఎవరికి అండగా ఉంటావో చెప్పు. చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలు నెరవేర్చాలా? దొంగ హామీలా? నువ్వు ఇచ్చిన మంచి హామీలా? వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేపిస్తానన్నావు. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు మీ జగనన్న. మద్యపాన నిషేధం అన్నాడు. రాజధాని ఎక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదన్నాడు. ఇవన్నీ తొంగలో తొక్కేశాడు. అభివృద్ధి చేస్తానన్నాడు. అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవి కూడా వైసీపీ వాళ్ళకే ఉన్నాయి. పార్టీ చూడం, మతం చూడం, కులం చూడం అన్నారు. మరి ఎందుకు చూశారు? జగన్ గారు 3,000 ఇస్తున్నారు. 3,000 పెన్షన్ 4,000 చేశాడు. 1,000 రూపాయలు పెంచాడు. పెద్దగా చేసింది ఏం లేదను. జగన్ ఎప్పుడు 3,000 ఇచ్చాడు? ఎలక్షన్ జరిగే 3 నెలల ముందా, 4 నెలల ముందా? ఎప్పుడు ఇచ్చాడు? అదే చంద్రబాబు గారు 2,000 ఇచ్చినప్పుడు 3 నెలల ముందు ఇచ్చాడు, 4 నెలల ముందు ఇచ్చాడు అని చాలా వాగారు. ఇప్పుడు 4,000 చంద్రబాబు ఈ నెల నుంచే ఇవ్వబోతున్నారు. ఎలక్షన్ జరిగిన నెలలు కూడా కలుపుకొని మిగతా అమౌంట్ 1,000 రూపాయలు కూడా కలిపి ఇవ్వబోతున్నాడు. ఇవి దొంగ హామీలా? సెక్యూరిటీని తీసేశారు. అందుకే ఇంట్లోకి ఎలా జొరబడాలి, ఎలా పోవాలని చూపిస్తున్నారు. అంటే సెక్యూరిటీని తీసేశారంటే ఓడిపోయిన వాడికి, అధికారంలో లేనివాడికి కూడా సెక్యూరిటీ ఉంటుందా? ఇంకెన్ని రోజులు ప్రభుత్వ సొమ్ముని దోచుకోవాలనుకుంటున్నారు? ప్రజలను ఇబ్బంది పెట్టి మీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పోనివ్వకుండా ప్రజల డబ్బుతో రోడ్లు వేసుకొని వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టే వ్యవస్థ మీది. ఇంకెన్ని రోజులు? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలి? మీకు Z+ సెక్యూరిటీ ఇవ్వాలా? మీరు చేసిన మర్డర్లకి, మీరు చేసిన దొంగ పనులకి మీకు సెక్యూరిటీ ఇవ్వాలా? ఋషికొండ పర్యాటక కేంద్రం అన్నావు. పర్యాటక కేంద్రం అయితే అంత 500 కోట్లు 600 కోట్లు పెట్టి కట్టాల్సినంత అవసరం ఏంటి? ఆల్రెడీ రిసార్ట్స్లు ఉన్నాయి. అవి పడగొట్టేసి కొండకి బొక్కెట్టి అంత కట్టాల్సిన అవసరం ఏంటి?
అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దుబోతున్నాడు జగనన్న. అంతర్జాతీయ రాజధాని ఏంటి? ముందుదాగి ఏం అర్థం కావట్లేదా? సిటీ అంటే, రాజధాని అంటే అంతర్జాతీయంగా, ఇంటర్నేషనల్గా ఒక గుర్తింపు వస్తే దాన్ని సిటీ అంటారు. అంతేకాని అంతర్జాతీయ రాజధాని ఏంటి? జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోటస్ పాండ్లో ఉన్నాడు. అధికారంలోకి వచ్చాక తాడేపల్లిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ సొమ్మును వాడుకోవటం రాదు. ఆయన ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వం ఉండే ప్యాలెస్లో కానీ, ఇచ్చే క్వార్టర్స్లో కానీ ఆయన ఉండాలనుకోడు. ఉన్న ప్యాలెస్ని ప్రభుత్వ సొమ్ముతో చక్కగా తీర్చిదిద్దుకుంటాడు. కంచెలు వేసి, సెట్టింగ్లు వేసి, లైట్లు అవి ఇవని 9 కోట్లు 10 కోట్లు దోచుకొని తింటాడు. సాక్షికి రేటింగ్ పెంచుకోవటానికి కొన్ని వేల కోట్లు, భారతీ సిమెంట్కి డిమాండు, ఇలా చాలా తెచ్చుకుంటాడు. కానీ ప్రభుత్వ క్వార్టర్స్లో ఉండటం. కోడెల శివప్రసాద్ గారు ఫర్నిచర్ని వాళ్ళ బైక్ షోరూంలో పెట్టుకున్నాడు. బైక్ షోరూంలో పెట్టుకుంది ఎప్పుడు? హైదరాబాద్ నుంచి అమరావతికి మారేటప్పుడు. ఇక్కడ సచివాలయం ఇంకా కట్టనప్పుడు కొంత ఫర్నిచర్ బైక్ షోరూంలో పెట్టాడు. నరసరావుపేటలో క్యాంప్ కార్యాలయం, గుంటూరులో క్యాంప్ కార్యాలయం, హైదరాబాద్లో క్యాంప్ కార్యాలయం ఉన్నప్పుడు ఆ ఫర్నిచర్ని అటు ఇటు మారుస్తూ కొంత బైక్ షోరూంలో ఉండిపోయింది. దాన్ని తీసుకురావడానికి కూడా వీలు పడలేదు. తర్వాత ప్రభుత్వం మారింది. దానికి దొంగ అది ఇది ముష్టి అని మాట్లాడుతున్నావు. జగన్ దగ్గర ఉన్న ఫర్నిచర్ని ముష్టి అంటున్నావు. ఆ ముష్టి కోడెల శివప్రసాద్ గారు వేస్తానన్నారు కదా, 2 లక్షలు. అది కూడా పాడైపోయింది. 2 లక్షలు నిజాయితీగా ఒప్పుకున్నాడు, ఫర్నిచర్ ఉంది తీసుకెళ్ళండి అని. మీరు నిజాయితీగా ఉండకుండా ఇన్ని కోట్లు కూడబెట్టుకున్నారు. రుషికొండలో ఒక్క వెస్టర్న్ కమోడే 33 లక్షలు 40 లక్షలు ఉంది. అదేమనంటే పారిశ్రామికవేత్తలు వస్తారు, వాళ్ళకి క్వార్టర్స్ లాగా, వసతి గృహాలలాగా ఉండటానికి పిఎం కానీ రాష్ట్రపతి కానీ వచ్చినప్పుడు వసతి గృహం కోసం అది కట్టామన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు రాష్ట్రపతి వచ్చారు? వచ్చినప్పుడు ఎన్నిసార్లు మీరు వసతి కల్పించారు? నేవీ కానీ ఇలాంటి క్వార్టర్స్లో ఉండకుండా ప్రభుత్వం కల్పించిన క్వార్టర్స్లో ఎన్నిసార్లు రాష్ట్రపతి ఉన్నారు చెప్పండి. ఇప్పటికైనా మీ మాటలు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది, లేకపోతే బాగోదు. జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరు అని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. ప్రైవేట్ సెక్యూరిటీని చూసుకొని వెళ్తావు. నీ క్యాసినో గురించి, నీ క్యాసినో చేసిన భాగోతం గురించి అన్నీ బయటకు వస్తాయి. నువ్వు జగన్ ఇద్దరు జైలుకి వెళ్తారు, గుర్తుపెట్టుకో. వదిలే ప్రసక్తే లేదు.